హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఢిల్లీ హైకోర్టులో మనకు ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు జూనియర్ అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ 60,000 కూడా దగ్గర దగ్గర అబోవ్ మీకు సాలరీ రావడానికి అవకాశం అయితే ఉంది. ఈ పీరియడ్‌లో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ అని ప్రతిదీ. కాబట్టి ఎవరైతే హైకోర్ట్స్‌లోన అవి కూడా మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉంటే కదా మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్, రైల్వే గ్రూప్ డి, రైల్వే ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇలాంటి కోర్సులు మీకు తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన డిఫెన్స్ జాయినింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. టాపిక్ వినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనకి ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వేకెన్సీ నోటిఫికేషన్ అన్నమాట ఇది. దీనిలో మనకు జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఏవైతే వేకెన్సీ ఉన్నాయో భర్తీ చేస్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. కిందనే మనకు మెన్షన్ చేసేది చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ పర్సన్స్ హూ ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్ లేకుండా మీరు అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ముందుగా మీకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే February 4th, 2026 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ February 23rd, 2026. ఈ నెల 23rd వరకు టైం అవుతుంది. అండ్ పేమెంట్ ఫీజు కూడా మనకు February 23rd వరకు మాత్రమే టైం అవుతుంది. ఇక దీనికి అప్లై చేసేటప్పుడు మీరు ఏదైనా పేమెంట్ అంటే ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా మిస్టేక్ చేసింటారు కదా, అవి February 27th మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్ మాత్రం మీరు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లై చేసినటువంటి వాళ్ళకు అడ్మిట్ కార్డ్స్, ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ని మీకు www.delhihighcourt.nic.in అనే వెబ్సైట్ మీకు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ మీకు ఎగ్జామ్ డేట్ కూడా మీకు త్వరలో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్కి త్వరగా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే January 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 ఇయర్స్. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 32 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 37, ఓబీసీ క్యాండిడేట్లకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 36 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకు 10 ఇయర్స్ వస్తుంది కాబట్టి 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రస్తుతం చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా మనకు 4 స్టేజ్ అయితే మనకు కండక్ట్ అయితే చేస్తాను అనమాట సెలక్షన్స్ అనేది. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి స్టేజ్ 1 వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ స్టేజ్ అనమాట. మనకు ప్రిలిమ్స్ వచ్చేసి మనకు సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్ మనకు 120 మార్కులకు 120 నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఇస్తున్నారు. వీటిలో వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 45 క్వశ్చన్లు 45 మార్కులకు. అండ్ మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తాయని మీరు ఇక్కడ క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. సెకండ్ మనకు జనరల్ అవేర్నెస్, జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఈవెంట్స్ నుంచి మనకు 45 క్వశ్చన్లు 45 మార్కులకు. ఇక అదేవిధంగా మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. ఈ విధంగా మనకు 120 క్వశ్చన్లు 120 నిమిషాలు మనకు టైమింగ్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్కి 0.25 అయితే పెట్టడం జరిగింది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ ఉంది కాబట్టి చూసుకునే టైం చేసుకోండి. అండ్ జనరల్ క్వాలిఫై వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు 120 మార్కులు 50% అంటే మనకు 60 మార్కులు అయితే రావాలి. ఇక రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏ కేటగిరీ వాళ్ళు వాళ్ళు 54 మార్కులు అయితే రావాల్సి ఉంటుందన్నమాట 120 మార్కుల్లోన. అంటే ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి. ఇక్కడ ఎవరైతే స్టేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు నెక్స్ట్ మనకు మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది స్టేజ్ 2. ఈ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన ఉంటుంది. దీనిలో మనకు పార్ట్ ఏ వచ్చేసి ఎస్ఐ అండ్ లెటర్ ఏదైతే ఉంది. పార్ట్ బిలో మనకు గ్రామర్ అండ్ ట్రాన్స్లేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు క్వాలిఫై చేసి కూడా మీరు మార్కులు అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా మనకి ఏంటంటే 100 మార్కులకు 120 నిమిషాలు అంటే మనకు 2 అవర్స్ అయితే ఎగ్జామ్కి టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు స్టేజ్ 3 అయితే ఉంటుంది. ఎవరైతే మనకు మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఇది క్వాలిఫై స్టేజ్ మాత్రమే. ఇది టైపింగ్ టెస్ట్ అనమాట. మనకు 10 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. నిమిషానికి 35 వర్డ్స్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ అనేది.
అంటే మనకు 10 నిమిషాలు ఇస్తారు కాబట్టి, ఆ 10 నిమిషాల్లో ఎన్ని వర్డ్స్ మనం టైపింగ్ చేస్తామో, మనకు అంత మెరిట్ ఉంటుందన్నమాట దాన్ని. ఇక నెక్స్ట్ మనకు ఇది క్వాలిఫైయింగ్ తర్వాత మనకు స్టేజ్ 4 అయితే ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 15 మార్కులకైతే కండక్ట్ అయితే చేసి, మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే గనక మనకు జూనియర్ అసిస్టెంట్‌గా మనకు ఢిల్లీ హైకోర్ట్ మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా 152 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. మనకు జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఏవైతే గ్రూప్ బి క్యాడర్స్‌కి సంబంధించిన పోస్టులు లెవెల్ 6 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గనుక మీకు 60,000 అండ్ 70,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుందన్నమాట. మంచి సాలరీ వచ్చేసి. ఈ 152 వేకెన్సీలోన జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు 62, ఈడబ్ల్యూఎస్‌లకు 12, ఓబీసీలకు 44, ఎస్సీ వాళ్ళకు 20, ఎస్టీ వాళ్ళకు 14 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అయితే మరి ఇక్కడ మనకు వేకెన్సీ కూడా మనకు అన్ని కేటగిరీ వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మీకు ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ ఏమైతే అడగలేదనమాట. సింపుల్‌గా ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటారో, ఎవరైతే డిగ్రీ గానీ, బీటెక్ గానీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు మీకేందంటే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది నిమిషానికి 35 వర్డ్స్ మీరు టైపింగ్ వస్తే గనక డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోండి. మీరు ఏదైతే హైకోర్ట్‌లో ఉన్నటువంటి కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలు, పీస్‌ఫుల్‌గా ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి డెఫినెట్‌గా మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఎవరికాడైతే డిగ్రీ ఉండి అండ్ మీకు టైపింగ్ స్పీడ్ వస్తే గనక. ఒకవేళ మీరేందంటే మీకు టైపింగ్ స్పీడ్ రాకపోయినా కూడా ప్రెజెంట్ మీరు అప్లై చేసేసేయండి. చేసిన తర్వాత మీరు 1 మంత్ లోపు మీరు టైపింగ్ కూడా అయితే నేర్చుకోవచ్చనమాట. ఎగ్జామ్ పెట్టడానికి మనకు 1 మంత్ అయితే మధ్యన గ్యాప్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి మనకు ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్, తర్వాత మనకు టైపింగ్ టెస్ట్. మనకు చాలా టైం అయితే ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్‌లో మీరు కంపల్సరీ మీరు టైపింగ్ కూడా నేర్చుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. మీకు ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ మీకు మెన్షన్ చేశాను కదా! చాలా తక్కువ పోటీ ఉంటుందని. ఎందుకంటే గన ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మనకు కొంచెం ఎక్కువనే పెట్టడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది కొంతమంది చేసుకోలేక అంటే ఇంట్రెస్ట్ అంటే క్వాలిఫికేషన్ ఏజ్డ్ ఉంటూ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేమెంట్ కూడా వెనకడుగు వేస్తారన్నమాట చాలామంది. అలాంటి వాళ్ళు తగ్గుతారు కాబట్టి ఎవరైతే జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటారో అలాంటి అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి. ఎవరైతే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళొచ్చేసి రూ. 1,500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు రూ. 1,300 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అందరికి ఒకటే చెప్పేది అప్లికేషన్ ఫీజు అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టాడు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి జాబ్ కొట్టాలి, ప్రిపేర్ అవ్వగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అంతే. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు ఢిల్లీ హైకోర్ట్‌లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 23 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉందన్నమాట. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాం. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.